Welcome to Tax and GST Updates channel. ఒక న్యూ అప్డేట్ అనేది జిఎస్టీ పోర్టల్ వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. అదేంటంటే క్యూఆర్ఎంపి స్కీమ్లో పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలి అనే దాని గురించి ఇక న్యూస్ అప్డేట్ అనేది వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఇది న్యూస్ అప్డేట్ నెంబర్ 462. ఫస్ట్ పాయింట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్యూఆర్ఎంపి ఎవరికి వర్తిస్తుంది అనేది చెప్తున్నారు. All taxpayers having aggregate turnover up to 5 crores under QRMP scheme with effect from January 1st, 2021 onwards are required to furnish return on quarterly basis along with payment of tax on monthly basis. And second point వచ్చేసరికి పేమెంట్ అనేది M1 M2లో ఎలా చేయాలి అండ్ M3 క్వార్టర్లీలో ఉన్న ఫస్ట్ మంత్కి ఎలా పేమెంట్ చేయాలి, సెకండ్ మంత్కి ఎలా పేమెంట్ చేయాలి అండ్ ఆ పేమెంట్ చేసిన అమౌంట్స్ని M3లో ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటాం అండ్ M3లో కూడా అదే విధంగా M1 అండ్ M2లో చేసిన విధంగానే చేయాలా లేకపోతే ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుందా అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ క్యూఆర్ఎంపీలోకి వచ్చేసరికి మనం ఆల్రెడీ చూసున్నాం. ఫిక్స్డ్ సమ్ మెథడ్ అంటే ప్రీవియస్ క్వార్టర్లో కానీ లేదా ప్రీవియస్ మంత్లో కానీ అంటే ఆ క్వార్టర్ స్టార్టింగ్కి ఉన్న ముందు మంత్లో కానీ పేమెంట్ ఎంతైతే చేశామో దాంట్లో 35%ని కట్టమంటున్నారు. అది క్వార్టర్లీగా అయితే. ఇన్ కేస్ మంత్లీగా అయి ఉంటే 100% కట్టాల్సి వస్తాం. అంటే ఇక్కడ మనం డిసెంబర్ 2020 వరకు కూడా అందరం GSTR 3Bలు అనేవి మంత్లీగానే ఫైల్ చేసాం. సో మనందరికీ కూడా డిసెంబర్ మంత్లో ఎంత ట్యాక్స్ అయితే వచ్చిందో అంత ట్యాక్స్ని 100% కట్టమంటున్నారు. లేదు మేము అలాగా కట్టించలేము, మాకు ఇన్పుట్స్ ఉంటాయి, లేదా మేము అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వార్టర్ మాకు ఎంత లైబిలిటీ వస్తుందో మేము అంతే కట్టిస్తాము అన్నట్టు చూసుకుంటాను అంటే సెల్ఫ్ అసెస్మెంట్ మెథడ్లోకి వెళ్ళిపోయి మంత్లీ GSTR 3B వేస్తే ఇన్పుట్ మైనస్ అవుట్పుట్ బ్యాలెన్స్ అమౌంట్ అనేది ట్యాక్స్ లైబిలిటీ వస్తుంది అంటే ఆ ట్యాక్స్ అమౌంట్ని మనం అక్కడ యూటిలైజ్ చేసుకుని M3లో రిటర్న్ అనేది ఫైల్ చేస్తాం. అంటే అక్కడ పెయిడ్ అమౌంట్ ఏదైతే ఉందో M1 పేమెంట్ అమౌంట్, M2 పేమెంట్ అమౌంట్ అండ్ బ్యాలెన్స్ అమౌంట్ అనేది M3లో కడతాం. సెల్ఫ్ అసెస్మెంట్ మెథడ్ సింపుల్గా అర్థం అవ్వాలంటే నథింగ్ బట్ GSTR 3Bలో ఇప్పుడు లైబిలిటీ వస్తుంటే ట్యాక్స్ పే చేస్తున్నాం, చలానా కట్టేస్తున్నాం. అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ కింద మనం ట్యాక్స్ కట్టినప్పుడు ఇంట్రెస్ట్ కండిషన్స్ అవన్నీ కూడా మనం తర్వాత డిస్కస్ చేస్తాం. లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ పైన ఇచ్చిన 35% కానీ సెల్ఫ్ అసెస్మెంట్గా కానీ ఈ ఆప్షన్ అనేది థర్డ్ మంత్ ఆఫ్ ద క్వార్టర్కి అప్లై అవ్వదు, అంటే నాట్ అవైలబుల్ అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు థర్డ్ మంత్కి ఏ విధంగా పేమెంట్ చేయాలి అంటే మనం GSTR 3B రిటర్న్ ఫామ్ అట్ ప్రజెంట్ ఆన్లైన్లో అవైలబిలిటీ ఉన్నా కూడా మనం GSTR 2A ఆర్ 2B బేసిస్ మీద అట్ ప్రజెంట్ 2B కింద మనం ఇన్పుట్స్ అనేది తీసుకోవాలి. ఆ 2B ప్రకారంగా మనకి ఎంత ఇన్పుట్స్ అయితే వస్తున్నాయో దాంట్లో లైబిలిటీ వస్తుంటే అక్కడ క్రియేట్ చలానా అనేది సెలెక్ట్ చేసుకుని సో దాంట్లో మనం GSTR 3B రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. అక్కడ లైబిలిటీ ఏదైనా వస్తుంది అంటే అది PMT 06 కింద మనం చలానా పే చేయాల్సి ఉంటాం. అండ్ ఇది క్యూఆర్ఎంపి స్కీమ్లో ఇంకా మనకి ఏవైనా డీటెయిల్స్ తెలియాలి అంటే కింద ఇచ్చిన లింక్స్లో మనం తెలుసుకోవచ్చు.
మీరు ఎవరైనా పార్టీకి B2B ఇన్వాయిసెస్ ఇష్యూ చేసి ఉంటే ఆ ఇష్యూ చేసిన ఇన్వాయిసెస్ మీరు ఇక్కడ IFF టైల్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటారు. ఇది జనవరి మంత్కి సంబంధించింది, ఇది ఫిబ్రవరి మంత్కి సంబంధించి. అండ్ ఇప్పుడు మార్చ్ మంత్లో IFF అనేది చూపించదు, డైరెక్ట్గా GSTR1 క్వార్టర్లీ అని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి 2A మంత్లీ, 2B మంత్లీ అండ్ 2B క్వార్టర్లీ అండ్ 3B క్వార్టర్లీ టైల్స్ని మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ 2B గురించి అండ్ 3B గురించి క్వార్టర్లీ బేసిస్ కింద ఇంకో వీడియో చేయటం జరుగుతుంది. అది అప్రాక్సిమేట్గా 15వ తారీఖు లేదా 16వ తారీఖున మీకు అప్లోడ్ చేయడం జరుగుద్ది. ఎందుకంటే మనకి 13 నైట్ 2B అనేది ఇంకా ఫ్రీజ్ అయిపోతుంది. సో 14న మనకు రిలీజ్ అవుతుంది. నేను 3B 2A లేదా నా బుక్స్ ఇన్పుట్స్తో 2B రికన్సిలేషన్ చేసుకుని మీకు వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నాకు 30 ఇన్వాయిసెస్ అప్లోడ్ అయినాయి. 1,10,93,706.81 ట్యాక్సిబుల్ అమౌంట్ నేను అప్లోడ్ చేశాను జనవరి. సో ఇక్కడ అమౌంట్ వచ్చేసి 1,10,93,706.81 అండ్ లైబిలిటీ వచ్చేసరికి 3,32,811.22. సో ఇక్కడ నా జనవరి లైబిలిటీ అండ్ అలాగే ట్యాక్సిబుల్ అమౌంట్ మ్యాచ్ అవుతుంది. సో B2B అన్నీ అప్లోడ్ అయినాయి. అండ్ ఫిబ్రవరి మంత్ IFF కనుక మనం ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే $21 ఇన్వాయిసెస్ అప్లోడ్ అవ్వాలి, ఇంక్లూడింగ్ 1 IGST ఇన్వాయిస్. సో 79,19,172.76 ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ టోటల్ ట్యాక్స్ అమౌంట్ కంపేర్ చేసుకుంటే 2,30,575.22 అండ్ ఇక్కడ 26. సో 4 పైస్ అనేది ఎక్కడో రౌండింగ్ ఆఫ్లో రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో బ్యాక్ అండ్ మార్చ్ మంత్కి వచ్చి చూసుకుంటే ఇక్కడ నేను GSTR1 క్వార్టర్లీ కనుక సెలెక్ట్ చేసుకుని ఇటువంటి ఇన్వాయిసెస్ అప్లోడ్ చేయలేదు B2Bలో. మార్చ్ మంత్కి నాకు ఇప్పుడు ఓన్లీ B2B కావాలి. either నేను ఇవి ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేయొచ్చు లేదా CSV ఫైల్లోకి ఎక్స్పోర్ట్ చేసుకుని ఓన్లీ B2B ఇన్వాయిసెస్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే కొంత కాన్షియస్గా ఉంటూ JSON ఫైల్ అనేది జనరేట్ చేసేసుకొని నేను డైరెక్ట్గా JSON ఫైల్ని అప్లోడ్ చేసేస్తున్నాను. సో ఎలాంటప్పుడు నేను తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటయ్యా అంటే కరెక్షన్స్ కొన్ని చేయాల్సి ఉంటాను. వాటిని కొద్దిగా కరెక్ట్గా చేస్తున్నానా లేదా అనేది నేను జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక నాకు ఇది ప్రాసెస్ అయిపోయింది. మనకి ఒక 20 minutes టైం పడుతుంది కాబట్టి ఆ 20 minutes టైం అయిపోయిన తర్వాత మనం వచ్చి చెక్ చేసుకుంటే డేటా రిఫ్లెక్షన్కి 20 minutes టైం పడుతుంది. బట్
హిడెన్గా ప్రాసెస్ అయ్యేటప్పుడు మనకి కొంత డేటా అనేది కనిపించేస్తుంది. లైక్ ఇక్కడ B2C మన వాల్యూ కనిపించేస్తుంది ఆ విధంగా. ఇక్కడ కాన్షియస్గా ఉండాలి అన్న మాట ఎందుకన్నాను అంటే, మనకి ఐఎఫ్ఎఫ్ స్కీమ్లో ఓన్లీ B2B మాత్రమే అప్లోడ్ అవుతాయి తప్ప అక్కడ B2C ఆర్ ఎగ్జాంపుల్ అక్కడ అప్లోడ్ అవ్వవు కనుక మనంతట మనమే అక్కడ వాల్యూని ఎంటర్ చేయాల్సి ఉంటాం. జనవరి టు మార్చ్ B2C డేటా నేను డైరెక్ట్గా ఈ ట్యాక్సిబుల్ అమౌంట్ని ఆన్లైన్లో నేను ఎడిట్ చేసేస్తున్నా. 4,15,501.17. సో ట్యాక్స్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. నేను క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో సెస్ అమౌంట్ ఏం లేదు కాబట్టి 0 పెట్టేసి సేవ్ చేసేస్తున్నా. అండ్ ఇంకా డేటా రిఫ్రెషన్ అనేది అప్పుడే రాదు. ఇక్కడ నాకు ఉన్న ఈ రెండే టైల్స్, ఒకటి B2B అవి ఆటోమేటిక్గా ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉన్నాయి. జనవరి అండ్ ఫిబ్రవరికి, మార్చికి నేను ఇప్పుడు అప్లోడ్ చేశాను. B2C అండ్ HSN సమ్మరీ కూడా అప్లోడ్ చేస్తున్నా కాబట్టి అక్కడ కరెక్షన్ చేయాల్సి ఉంటాను. అది కేవలం ఒక మార్చ్ మంత్కి మాత్రమే అమౌంట్ అప్లోడ్ అయ్యి ఉంటుంది. సో నేను దాన్ని ఎడిట్ చేస్తున్నా. ముందుగా వెయిట్ ఎడిట్ చేస్తే 5317.114. ఓకే, 2 పైసలు మాత్రమే తీసుకుంటుంది. సో నేను దాన్ని 112 వేస్తున్నా. 11. నెక్స్ట్ టోటల్ అమౌంట్ 25230 902.67. నెక్స్ట్ 244,96,021.91. IGST 41,243.24. CGST 346,818.76. 346,818.76. సేవ్ చేసి బయటకు వచ్చేస్తున్నా. సో డేటా రిఫ్రెషన్ అనేది వచ్చేసింది. సో డాక్యుమెంట్స్ ఇష్యూడ్ కూడా కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. $99 నుంచి 169 వరకు. టోటల్ ఇన్వాయిసెస్ 71. స్క్రోల్ డౌన్ చేసి సేవ్ చేస్తాను. అండ్ అగైన్ స్క్రోల్ డౌన్ బ్యాక్. సో ఇక్కడ నేను చేసిన B2C అండ్ HSN డాక్యుమెంట్స్ ఇష్యూడ్ ఇవి ఇంకా రిఫ్రెషన్ అప్డేట్ అవ్వలేదు. కేవలం JSONలో ఉన్న డేటా మాత్రమే ఇక్కడ రిఫ్రెషన్ చూపిస్తుంది. సో నేను జనరేట్ GSTR1 సమ్మరీ అనేది నేను క్లిక్ చేస్తున్నా. అండ్ ప్రజెంట్ ఉన్న టైంకి ఒక 10 మినిట్స్ తర్వాత వచ్చి చూసుకోమంటుంది. ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఫిక్స్డ్ సమ్ మెథడ్లో అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ మెథడ్లో ఒక్కసారి సింపుల్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. నో ఇంట్రెస్ట్ వుడ్ బి పేయబుల్ ఇన్ కేస్ ట్యాక్స్ డ్యూ ఈజ్ పెయిడ్ ఇన్ ద ఫస్ట్ 2 months. అంటే ఎయిదర్ మీరు 35%లో కానీ లేదా సెల్ఫ్ అసెస్డ్ బేస్డ్ కింద ఏదైనా లైబిలిటీ వస్తుంది అంటే అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ దట్ ఈక్వల్ టు ట్యాక్స్ లైబిలిటీగా ఎనీ అమౌంట్ మీరు పే చేయాల్సి వస్తున్నారు అంటే ఆ అమౌంట్ని మీరు కట్టేసి ఉంటే నో ఇంట్రెస్ట్ వుడ్ బి పేయబుల్.
మీరు అక్కడ ఆల్రెడీ పే చేసి ఉంటే కట్టక్కర్లేదు. 5th లోపు మీరు దానికి సంబంధించిన లైబిలిటీ అనేది మీరు పే చేసి ఉండాలి. ఆ అమౌంట్ కూడా క్యూఆర్ఎంపి వాళ్ళు చెప్పిన మెథడ్లోనే ఉండాలి. చలానా అనేది ఈ విధంగా ఉండేది కాదు. డైరెక్ట్ ఓన్లీ ఈ చలానా ఆన్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ బేసిస్ కింద ఎనీ అదర్ పేమెంట్ ఏ విధంగా అయితే ఉందో లేదా సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ బేసిస్గా కానీ ఆ విధంగా మనకు కనిపించేది. సో ఇప్పుడు మన క్యూఆర్ఎంపీలో కడుతున్నామని తెలియజేయడం కోసం సపరేట్గా మనం ఇక్కడ నుంచి మనం చలానా కడితే వాళ్ళ క్యూఆర్ఎంపీ స్కీమ్ అనేది వీళ్ళు ఏదర్ ఫిక్స్డ్ కానీ లేదా సెల్ఫ్ అసెస్డ్ కానీ ఏ సెలెక్ట్ చేసుకున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. నాకు లైబిలిటీ లేదు కాబట్టి నేను అమౌంట్ ఎంత కట్టాలి అనేది నేను 0 నాకు సెల్ఫ్ అసెస్డ్గా నేను డిసైడ్ అయ్యి నేను ఎటువంటి చలానా కట్టలేదు. 1% చలానా అనేది ఆ రూల్ వేరు, ఈ రూల్ వేరు. ఆ 50 lakhs కండిషన్ అనేది 86B. సో ఇక్కడ మనకి ఇచ్చిన టైం అనేది 10 minutes టైం అయిపోయింది. మనం జనరేట్ చేసి రిఫ్రెష్ చేస్తున్నా 11:49 అనేది ప్రజెంట్ టైంకి చూపిస్తుంది. సో మనకి లాస్ట్గా అప్డేట్ చేసిన డాక్యుమెంట్ 71 వచ్చిందా లేదు చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ నా టోటల్ లైబిలిటీ అనేది 7,34,881గా ఉంది. సో ఈ అమౌంట్ అనేది నేను పే చేస్తున్నానా కంప్లీట్గా లేదా అనేది నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం కోసం సర్వీసెస్లో రిటర్న్స్లో ట్యాక్స్ లైబిలిటీస్ అండ్ కంపారిజన్ షీట్లోకి వెళ్తే 2021 ఓపెన్ చేసుకుని సో ఇక్కడ పే చేసిన అమౌంట్ 3,32,000 అమౌంట్ని నేను ఎక్సెల్లో పేస్ట్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే 2,20,000 ఓకే, ఇది జాన్ అండ్ ఫెబ్ అమౌంట్స్. ఇప్పుడు మార్చ్కి వచ్చేసరికి B2B ఎంత అమౌంట్ వస్తుంది అండ్ B2CS ఎంత అమౌంట్ వస్తుందో చూసుకుంటే సో ఇక్కడ నా లైబిలిటీ అనేది కరెక్ట్గా డిశ్చార్జ్ చేస్తున్నానా లేదా అనేది సెల్ఫ్ కన్ఫర్మేషన్గా చూసుకోవచ్చు. సో ఇక్కడ 1,52,029 and next 12,465.04. ఇది జాన్యువరి ఓన్లీ మార్చ్కి వచ్చిన టోటల్. సో ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ మంత్స్ గాను నాకు వచ్చిన లైబిలిటీ 734,880.76. సో డిఫరెన్స్ అనేది వెరీ నామినల్. ఇది ఫిబ్రవరి ఐఎఫ్ఎఫ్లో 4 paise డిఫరెన్స్ అనేది చూసాం. సో ఆ డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడ రిపీట్ అయింది. సో ఇప్పుడు నా డేటా అంతా కరెక్ట్గా ఉంది. సో నేను సబ్మిట్ బటన్ క్లిక్ చేసేస్తున్నాను. అండ్ రిటర్న్ అనేది సబ్మిటెడ్గా చేంజ్ అయింది. సో నౌ ఐఎమ్ ఫైలింగ్. ఈ విధంగా GSTR 1 quarterly అనేది ఫైల్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద